హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యశుదేవ్ యూట్యూబ్ బ్లాగ్స్. ఈరోజు అనుకోకుండా మా నాయనమ్మనైతే చూడాలనిపించిందని అయితే బయలుదేరాము. చాలా లాంగ్ జర్నీ, 1.5 hour పట్టిద్ది. బూదవాడ చూడాలనిపించింది అనేసి అప్పటికప్పుడైతే బయలుదేరాము. లాంగ్ జర్నీ, ఇంక మధ్యలో టెంపుల్ కూడా విజిట్ అయ్యాము. అమ్మవారి గుడి చాలా ఫేమస్ టెంపుల్. వెళ్ళినప్పుడల్లా గుడి పేరు దండం పెట్టుకోవడం అలవాటు. ఇంకా అలానే మా ఊర్లో మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి అయితే పూజ చేసి పాలు పొంగిచ్చాను. మా చిన్నోడు ఏడుస్తున్నాడని వాడిని ఎత్తుకున్నాను. వాడు దేవుడికి దండం పెట్టుకొని బొట్లు పెడుతున్నాడు. మా పెద్దోడు ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. పూజ చేసేంతవరకు అయితే వాళ్ళ నాన్న పట్టుకున్నాడు. ఇంకా ఆగట్లేదని అయితే నేను తీసుకున్నాను. మా నాన్నమ్మ అయితే ప్రసాదం పెట్టాను కదా, అప్పుడైతే తీస్తుంది. కొబ్బరికాయ కొట్టేసాము ముగ్గురు, నేను మా తాతయ్య మా నాయనమ్మ. బాగా జరిగింది. నాకైతే ఈయన మా తాతయ్య చాలా స్ట్రాంగ్ ఉంటాడు, చాలా మంచోడు. నేనంటే చాలా ఇష్టము. ఇంకా అలా బరగొడ్డు అయితే తోలుతాడు అనమాట. బరగొడ్డుని తోలడానికి అయితే బయలుదేరుతున్నాడు. చెప్పులు ఎదుగుతున్నాడు. మా పెద్దోడు బయట నుంచి వస్తున్నాడు. వాడికి ఊరికొస్తే మట్టి తిరుగుడు నీళ్ళు, వాడిని చూసి చిన్న కూడా నేను కూడా వస్తాను దిగుతాను అనుకుంటూ ఆయన అల్లరి పెట్టేశాడు. ఇంకా పెద్దోడు చిన్నోడైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మట్టి కదా, ఇంకా అలా ఆడుతూ ఉన్నాడు. తర్వాత ప్రసాదం అయితే తిన్నాను. చాలా బాగా టేస్టీగా ఉంది ప్రసాదం. తర్వాత అయితే మా చిన్నోడిని అయితే కిందకి దించాను. ఆయన ఆడుతున్నాడు ఇద్దరు. ఇంకా తర్వాత మా నాయనమ్మ అయితే బట్టలు తీసింది. మా తాతయ్య బట్టలు చాలా ఎప్పుడు బయట వేస్తాడు కాబట్టి ఆ మరకలు అనేవి పోవు. మా నాయనమ్మకి ఒక్కదానికే పోతాయి, ఆమెకు తప్ప పోవు. అందుకని ఆమె ఉతుకుతుంది. మా తాతయ్య అయితే దూడకి నీళ్ళు పెడుతున్నాడు. ఇంకా వాళ్ళిద్దరికి ఎప్పుడు ఫైటింగ్ అవుతూనే ఉంటుంది. ఫైటింగ్ అని కాదు, మామూలుగా తిట్టుకుంటూ ఉంటారు. ప్రేమ ఉంటేనే కదా ఇవన్నీ ఉండేవి. తర్వాత చిన్నోడిని అయితే పడుకోబెట్టాను. ఆడి పడుకున్నాడు చిన్న ఆయన. ఇంకా పెద్ద ఆయన ఇంకా పడుకోలేదు. వాళ్ళ మామ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాడు. హలో అని భలే మాట్లాడతాడు క్యూట్గా. ఇంకా తర్వాత చిన్న ఆయన లేచి తర్వాత అక్కడి నుంచి గుర్తుగా ఉంటుందని ఒక ఫోన్ అయితే పట్టుకొని వచ్చాము. ఇంకా మా తాతయ్యకి లాస్ట్కు బయలుదేరేటప్పుడు బాయ్ అయితే చెప్పాము. ఇంటికి వచ్చాక ఇంకా ఫ్రెష్ అయ్యి అన్నం అయితే పెట్టాము. ఇద్దరికి అన్నం పెట్టేసి ఇంకా పడుకోబెట్టాను చిన్న ఆయన్ని, ఏడుస్తున్నాడని. ఇంకా పెద్ద ఆయన అయితే పడుకోలేదు, ఫోన్ చూస్తూ ఉన్నాడు. సరే కాసేపు చూసుకుంటూ పడుకుంటాడని ఇచ్చాను. చిన్న ఆయన అయితే అల్లరి చేసి అయితే పడుకున్నాడు. పెద్ద ఆయన పడుకున్నాక నేను పడుకోవాలి. ఓకే బాయ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. గుడ్ నైట్ ఎవ్రీవన్. Please subscribe to my channel, Yashudev.